100 ఆబూతుల మధ్య ఇరుక్కున్న లేకదోళ్ళ ఉన్నాను. అందరూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. విక్రమ్ ఏ కాశీ బాగున్నావు, నువ్వైనా పేరు పెట్టి పిలిచావు. చల్ రే ఏంట్రా నువ్వు సుల్తాన్ పేరు పెట్టి పిలుస్తున్నావు? అదే గాడి పేరు. మావయ్య కాళీ బాగున్నావా? బాగున్నాను. ఏ డానీ ఏంటి? బాగున్నాను. తుని బాగున్నావా? బాగున్నాను. మావయ్య నాన్న ఎందుకు లేరా? నాన్న బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎవర్రా కాలుకే గ్యాంగ్? దింపండ్రా దింపండ్రా అంటున్నాడు. నిజమేనా? ఫ్రెండేరా దించండి. ఎవడరా దాక్కుంది? నువ్వేగా దాక్కున్నావుగా. లైట్ గా భయం వేసింది మచ్చా. ఈయన గాడ్ ఫాదర్. నమస్కారం ఫాదర్. బాగున్నావా? 2 ఏళ్ల తర్వాత వచ్చావు. ఈసారి ఎన్ని రోజులు ఉండబోతున్నావు? ఆర్ని ఇటు మనిషా కోలుకోండి అనుకున్నా. వారం రోజులు. నమస్తే సెలవు. ఏదో అర్థమైనట్టే చెప్పట్లు కొడుతున్నారు యాదవులు. ఒరే చూడరా, రోబోలో రజనీకాంత్లో అన్ని పనులు ఇదే చేస్తుంది. ఇక మీదట మనకు పని ఉండదేమో. అవునరా మావా. సుల్తాన్, రోబో బొమ్మ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఈ పని మీద చెప్పాలి వెళ్ళాలి నాన్న. పార్ట్నర్షిప్ ఓకే అయితే లోన్ అప్లై చేసి వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి నాన్న. సుల్తాన్ బాబు, అలా అయితే మనకు 100 రూపాయలు పార్సిల్ చేయండి. నరక్కోటాలు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యే చేస్తాయి. మనం ఫ్రీగా ఉండొచ్చు. నీకు పని ఉండదు పర్లేదా? అయ్యయ్యో, ఆ రోబోలు నాన్నే అట్టు పెట్టు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అయ్యా పెంచింది మేమందరం, మెడలు మీక. సుల్తాన్ ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇంటికి రానని చెప్పాను కదే. పెట్టవే ఫోను. మచ్చా, మనం ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చింది. అర్జెంట్గా డబ్బాలు లాక్కో. ఈ గుంపు మింగేసడానికి మనకే మిగలదు. మీ అమ్మ నిన్ను ఇలా చూడాలని ఎంతో తప్పించిపోయిందయ్యా. కానీ చూడాలి. అయ్యా ఏయ్! నాన్న! వాడికి ఏం కాకుండా చూడండి. ఏయ్! వాళ్ళని వదలకండ్రా! గమ్మునుండు, ఊరికే నష్టపెడుతున్నావు. నేను లేకుండా పోయానే. ఏదున్నా ఇక నచ్చుకుంటారులే. ఏదేమైనా సరే వాళ్ళు చావాలి. అమ్మా ఏడవకమ్మా, అన్నికేం కాదు. అయ్యా మీకేం కాలేదుగా, మీరు బానే ఉన్నారుగా. లోపల అడిగితే వాడికి మెలకువ రావడానికి 4 రోజులు పడుతుందన్నారు. ఎక్కడ మీ నాన్న? ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వచ్చి ఎవరినైనా చంపేయాలి, నరికేయాలి, లేచి రారా అని వాడికి చెప్పమని చెప్పు. కాళ్ళు చేతులు పడిపోయినా లేచి వస్తాడు. శారదమ్మా, మీ నాన్న నీ చేతికి కత్తిస్తాడా? ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా? నీకు మాత్రం ఏం కాకూడదు. ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా? ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు నీకోసమే కదా కూడబెడుతోంది. ఇలా మీ నాన్న కూడబెడుతోంది డబ్బు కాదయ్యా, పాపం. ఆ పాపం మాకొద్దయ్యా. నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడివ్వండి అయ్యా. బ్రతుకుంటే గంజి తాగైనా బ్రతుకుతాం.
పిజ్జా కొట్లు అడిగి చూసాం. వచ్చిన వాళ్ళెవరు వాళ్ళ మనుషులు కానట. కానీ వాళ్ళని పంపించింది మాత్రం ఈ ఊళ్ళో ఉండేవాడే. పట్టుకోవచ్చయ్యా. ప్రాబ్లం అది కాదు మన్సూర్. అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు వాడి ముందు ఇలాంటివి జరిగి ఉండకూడదు. వాడచ్చు వాళ్ళమ్మ మహాలక్ష్మిలాగే పోత పోసినట్టు. ఎరా, ఒక వారం ఉంటానని చెప్పి అప్పుడే బయలుదేరుతున్నావు? ఓహో, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఏమిటి? చేసే ఉంటుందిలే, బాంబేలో ఉంటున్నావు కదా, ఇవన్నీ సహజం. ఇది నేను మీ అమ్మ కాలికి తొడిగిన మెట్ట. నా జీవితంలో నేను తలదించుకున్నది తన కాళ్ళ దగ్గరే. ఏ ఒక్కరూ తనకు ఎదురు చెప్పలేరు. తను నా మహారాణి. అలాంటి అమ్మాయి నీ కంటపడితే ఇది అమ్మాయికి తొడుగు. నీ మనసులో అలాంటిది ఏమీ లేదు అని చెప్పు. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, వెళ్ళి చూద్దాం. ఏం మాట్లాడుతున్నారన్న మీరు? రక్తంతో బతకడం అలవాటైపోయిందా? చాలా మంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ఒకటి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. కాస్త బయటికి వెళ్ళి చూడండి నాన్న. ఎంతమంది మీకు శాపనార్థాలు పెడుతున్నారు. నాకే తగులుతాయి నన్ను ఎంతకాలం మీరు చేసిన పాపాలన్నీ. రక్తంతో తెరిచిన దెబ్బతోనే నేను పెరిగాను, తిన్నాను, చదివాను. ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది, అసహ్యం వేస్తోంది. మీకు దండం పెడతాను నాన్న. మీకు ఇలాంటివి చాలు. వాళ్ళందరినీ పంపించేయండి, కనీసం ప్రాణాలతో ఉంటారు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. మా బతుకులే అలాంటివి. దీనింతటితో ఆపలేము, మార్చలేము. వీళ్ళు తిరిగి వెళ్లాలన్నా కొంతమందికి ఇళ్లున్నాయి. మిగతా వాళ్ళందరికీ ఇదే వాళ్ళ ఇల్లు, ఇదే వాళ్ళ కుటుంబం. నువ్వు నా కన్నబిడ్డవైతే వాళ్ళు నేను పెంచిన బిడ్డలు. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మరి నన్ను మాత్రం ఎందుకు బాబే పంపించారు? నన్ను మాత్రం ఎందుకు చదివించారు? నా వయసులో ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళని మీ కొడుకులు అనుకుని ఉంటే వాళ్ళు బాగుండేవాళ్ళుగా. ఇవాళ శారదమ్మ నన్ను హాస్పిటల్ అడిగింది, మీ నాన్న మీ చేత కత్తి పట్టిస్తారా అని. ఇవాళ శారదమ్మ చూసిన చూపు జీవితాంతం మర్చిపోలేనన్నా. నేను రేపు వెళ్ళిపోతాను నాన్న. ఇంకెప్పటికీ రాను. ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు. కొడుకు అనే హక్కుతో అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆఖరికి నువ్వు చేరాల్సిన చోటు ఇదే అయి ఉండాలి. వీళ్ళనెప్పుడూ రౌడీలుగా, గుండాలుగా చూడొద్దు. వీళ్ళు నిన్ను సుల్తాన్ సుల్తాన్ అంటూ నీకోసం ప్రాణాలైనా ఇస్తారు. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే అండగా నువ్వు నిలబడు. నా మనసుకు అది చాలుగా.